వాక్య పట్టణం చదివి సహాయం చేయాల్సిందిగా చరణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనములు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుంటా గమనించగలరు. కావున మేము అదృశ్యమైన బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, పురుషుడు ఎన్నదేమో నమ్మకపరచబడుతుంది. మేము దృశ్యమైన వాటిని కనుక అదృశ్యమైన వాటిని నిర్ణయించి చూచుచున్నాము కనుక క్షణమాత్రము తొలకన శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ కారణం కలిగా వివేచించండి. ఏదైనా దృశ్యమైన వాటికి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చదవడానికి లైనా ఉద్దేశించి వాక్యం ఉద్దేశించిన వస్తుందా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనములు సమర్పిస్తున్నామండి. దేవుని గ్రంథముల నుంచి మనం ఈ రోజు నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రారంభిస్తున్నాం. నేను గత 2-3 వారాలుగా మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఎస్కటాలజీ అనే ఒక టాపిక్ చెప్తానన్నాను. దానికి ఫౌండేషన్గా, బేసిక్ ఇన్ఫర్మేషన్గా మృతుల పునరుద్ధానాల గురించి మనం గత 3-4 వారాలు నేర్చుకోవడం అనేది జరిగింది. అంటే మనిషికి మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది అనే విషయం. దానిలో భాగంగా బాహ్య పురుషుడు కృషించిపోతాడు, అంతరించిపోతాడు. ఆంతర్య పురుషుడు అంతరించిపోడు. శిక్ష అయినా లేక దీవెనైనా ఎల్లప్పుడూ అనుభవిస్తారు. దేవునితో పరలోకాన్నైనా సాతానుతో నరకాన్నైనా ఎల్లప్పుడూ అనుభవించేది ఆత్మకు సంబంధించింది. కనిపించే ఈ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. శరీరానికే కాదు, కనిపించే దృశ్యమైన ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏ ప్రోడక్ట్ అయినా, ఎంత నాణ్యతతో కూడిన ప్రోడక్ట్ అయినా, దాంట్లో ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అయినా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వస్తువులు కానీ, మెడిసిన్స్ కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, వృక్షజాతి కానీ, మనుష్య జాతి కానీ, ప్రతి దానికి మన కళ్ళ ముందు కనబడేదానికి ఏదో ఒక రోజు ముగింపు ఉందనే విషయం మనకు అర్థమవుతుంది. చెట్టు కూడా ఒక రోజుకి ముగిసిపోతుంది. మన ముందు ఉన్నటువంటి జీవులు కొన్ని రోజులకి అంతరించిపోతున్నాయి, అంటే చచ్చిపోతున్నాయి. మన కళ్ళ ముందు పెరిగేటటువంటి కుక్కలు ఉన్నాయి, చచ్చిపోతున్నాయి. అంటే వాటికి ఒక కనపడే ప్రతిదానికి ఒక ముగింపు ఉందనేది మన కళ్ళ ముందు కనపడే ఒక నిజం. ఎవరైనా ఒప్పుకొని తీరాలి. ఇది సెల్ ఫోన్ ఉంది, ఒక రోజుకి అది డెడ్ అయిపోతుంది. కొద్ది కాలానికి పనిచేసింది. దాన్ని తయారు చేసేవాడు కూడా ఎక్కువ కాలం పనికొచ్చేటట్టు చేయట్లేదు. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కాలమే పనిచేయాలి, తర్వాత అవి పాడైపోవాలి, మళ్ళీ ప్రోడక్ట్ కొనుక్కోవాలి మనం అనే టైప్లో తయారు చేస్తున్నారు. టీవీలు కానీ, సెల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, వీటన్నిటి కూడా ఏంటంటే ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత అది పని చేయదు అని. ఎస్కటాలజీ అనే ఈ పదము ఎస్కటోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎస్కటోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఎస్కటాలజీ అనే పదాన్ని తర్జుమా చేయడం జరిగింది.
ద టైమ్ ఆఫ్ ద ఎండ్ అండ్ ద టైమ్ ఆఫ్ ద థింగ్స్ అని 2 పార్ట్లుగా దీన్ని డివైడ్ చేశారు. అంటే కొన్ని కళ్ళ ముందు కనిపడే వాటికి ముగింపు ఉంది, సమయానికి కూడా ఒక ముగింపు ఉంది. ఇన్ ద బిగినింగ్ అని మనం ఫస్ట్ అధ్యాయము, మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము, మొదటి వచనం చూస్తాం. ఇన్ ద బిగినింగ్ గాడ్ వాజ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని అంటాడు. ఆది కాండం 1:1. అంటే ఆది యందు అని మాట్లాడతారు తెలుగులో. ఆది యందు అంటే ఒక టైము ప్రారంభం ఉంది, బిగినింగ్ అని, ఇన్ ద బిగినింగ్ అని అన్నాడు. ఆది యందు అనే దానికి ఇన్ ద బిగినింగ్ అని ఇంగ్లీష్లో వాడాడు. అంటే ఒక బిగినింగ్ ఉందంటే దానికి ఒక ఎండింగ్ కూడా ఉంది. దాన్ని మనము కొరింథీయులకు రాసిన పత్రికలోనే 15 అధ్యాయాలకు ఒకసారి వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం. బోర్డు మీద రాసిన దాని మీదే ఫిక్స్ అయిపోకండి. మీకు అక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకోండి. అక్కడక్కడ నేను కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటాను, దాన్ని కూడా మీరు జోడించుకోవాలి, అది కూడా యాడ్ చేసుకోవాలి. 15 అధ్యాయం 19 వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైనలా అని అన్నాడు. మరొక వచనాన్ని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 కలిసి చదువుతున్నాను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మర్చిపోయినాడు. ఇక్కడ 15 అధ్యాయం 19 వచనంలో ఏమన్నాడంటే, కొరింథీ పత్రికలో ఈ జీవిత కాలము అని అన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 6:18-19 ఉన్న మాట ఏంటంటే రాబో కాలమునకు అంటే, ఈ జీవిత కాలము రాబో కాలం అంటే ఈ జీవిత కాలానికి ముగింపు ఉంది, రాబో కాలానికి ముగింపు లేదు. రాబో కాలం అంటే అక్కడ మాట్లాడింది ఎటర్నిటీ, నిత్యత్వం, ఎల్లప్పుడూ ఉండే సమయాన్ని గురించి మాట్లాడాడు. ఈ జీవితం అనేది పౌలు మాట్లాడిన కొరింథీయులకు రాసిందేమో మరణం తర్వాత ఇంకేమీ లేదు, మరణాంతర జీవితం ఏమీ లేదు, ఇక్కడే తిను తాగు చూపించు అని వ్యర్థంగా మాట్లాడుకునే వారి గురించి మాట్లాడుతుంది కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయం. కొంతమంది యేసు ప్రభు లేపడ్డాడు, మనం లేపడతామని అపోస్తులు ప్రకటిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మృతుల పునరుద్ధానం లేదని చెప్తున్నారు. 15 అధ్యాయం 12 వచనం గతంలో మనం ఇవన్నీ చర్చించాం. మృతుల పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభు లేపడలేదు, యేసు ప్రభు లేపడిపోతే మేము ప్రకటించే ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం, టోటల్గా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వేస్ట్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి. బట్ యేసు ప్రభు లేపడ్డాడు, మనం లేపడతాం అనేది సత్యం అని ఒక పక్కన అపోస్తులు ప్రకటిస్తూ ఉండగా మరో పక్కన కొంతమంది ఏమని ప్రచారం చేస్తున్నారు అంటే మృతుల పునరుద్ధానం లేదని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఒకవేళ మీరు ఈ జీవిత కాలం మట్టుకే అనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులని చెప్పు, ఈ జీవితం కాదు. తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే రాబోయే కాలము, ఈ జీవిత కాలమే కాదు రాబోయే కాలం ఒకటి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్కటాలజీ అనే ఈ పదానికి ట్రూ మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అని అంటే ఒక సమయాన్ని, నిర్దిష్టమైనటువంటి ఒక సమయాన్ని సూచిస్తుంది. ఎస్కటాలజీ అనే ఈ వర్డ్ని దేన్ని ఇండికేట్ చేస్తుందంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది. అంటే ఒక నిర్దిష్టమైన సమయాన్ని తెలియజేస్తుంది. అందుకే దాన్ని గ్రీకులో ఎస్కటోస్ అనే పదం ఉపయోగించారు, ఇంగ్లీష్లో ఎస్కటాలజీ అనే పదాన్ని వాడారు. అంటే లాస్ట్ థింగ్స్ అన్నారు, చివరి విషయాలు, ముగింపులో జరగబోయే విషయాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడటానికి. తెలుగులో యుగాంతపు విషయాలను లేక యుగాంతపు శాస్త్రం అని అంటారు. అంటే ఇది ముగిసిపోద్ది, దానికి సంబంధించినటువంటి జ్ఞానము అని అర్థం. ఒక యుగం ముగిసిపోద్ది, ఆ యుగానికి ముగిసిపోయే సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, యుగం ముగిసిపోయే సమయానికి ఏ విషయాలు అయితే రిలేటెడ్ అయి ఉన్నాయో, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యుగాంత శాస్త్రం అని అంటారు. చివరి దినాల్లో ఏమేమి సంభవిస్తాయి,
ఆ సంభవించే విషయాలన్నిటిపై అవగాహన కలిగి ఉండటాన్ని యుగాంత శాస్త్రం అని అంటారు. అంటే చివరి దినాలని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రము. శాస్త్రం అంటే నాలెడ్జ్, జ్ఞానము, వివేచన, అవగాహన తెలుగులో. అంటే చివరి దినాలకు సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండటం, దాన్ని స్టడీ చేయటం ఈ పాఠంలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. నేను ఈరోజు కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే మీకు చెప్తాను, అంటే పాఠాన్ని పరిచయం చేస్తాను. 1 by 1 దీనికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనం చర్చించబోతాం. అందులో యేసు ప్రభు రాకడ గురించి, ఆయన వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది అనే గురించి, దృశ్యమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దీని పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా లింక్ డాక్యుమెంట్స్, అంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నమాట. ఒక్కొక్కటి మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. అయితే దీంట్లో మొదటగా దాని నిర్వచనాన్ని పరిచయంలో మనం ఆలోచన చేసినప్పుడు, చివరి దినాల్లో ఏం జరగబోతుంది, లాస్ట్ డేస్లో ఏం జరగబోతుంది, లాస్ట్ థింగ్స్ ఏంటి అనే విషయాల్ని ఈ ఎస్కటాలజీ అనే పదానికి ఉన్నటువంటి ఒరిజినల్ మీనింగ్. మనం చదివిన కొరింథీ రాసిన 2వ పత్రికలో చరణ్ కొంచెం కంగారు పడ్డాడు, కుర్రాడు కదా, మరొకసారి నేను చదువుతాను చూడండి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి. వందనాలు చెప్పేటప్పుడు మనుషులకి వెళ్ళి చూసి చెప్పాలి. ఎక్కడున్నాడు చరణ్? వందనాలు ఎవరికో చెప్పట్లేదు, చెప్తున్నావు కనుక వాళ్ళకి చూసి చేరి వచ్చిన వీళ్ళందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. వందనాలు తెలియజేస్తున్నాను కాదు, వందనములు తెలియజేస్తున్నామండి. రెస్పెక్ట్ ఉండాలి కదా. అందులో చిన్నపిల్లలు ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. పెద్దోళ్ళైనా వందనములు తెలియజేస్తున్నామండి అనాలి. చిన్నపిల్లలు సురేష్ వింటున్నా, అతివాడ వందనములు తెలియజేస్తున్నామండి, వందనాలు వందనములు అని వదిలేయకుండా దాన్ని కొంచెం తెలియజేస్తున్నామండి అని కొంచెం యాడ్ చేయండి. కొన్ని పదాలు మీకు యాడ్ అవుతాయి, రెస్పెక్ట్ పెరుగుద్ది, పొలైట్నెస్ పెరుగుద్ది, స్టేజ్ మీరు దూరం అవుతుంది డే బై డే. ఏదో వచ్చామో డ్యూటీ అయిపోయింది గమనం దిగి వెళ్ళిపోయాం, తల వంచుకొని చేసేసాను, తల వంచుకొని వెళ్ళిపోతాను కాకుండా కాస్త ముఖాలు చూస్తూ అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుంది, అందరిని ఒకసారి పలకరించినట్టు ఉంటుంది. ఓకేనా? ఒకసారి కాకపోయినా తల వంచుకొని చేసే పని కాకుండా తలెత్తుకొని అలాగ అందరినీ చూస్తూ అందరు బాగున్నారా, అందరికీ వందనములండి, ఎంత బాగుంటుంది నా పలకరిస్తే. గొప్ప అవకాశం కదా, స్టేజీ మీద నిలబడి అందరూ పలకరించే గొప్ప అవకాశం కదండి. కాబట్టి అలాగా ఎప్పుడు ఎవరికి అవకాశం వచ్చినా అలాగా సంబోధిస్తూ తెలియజేయండి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16 వచనం నుండి ఆఖరి వరకున్న భాగం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, ఆ మాటను అండలించారు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. దృశ్యమైనవి అదృశ్యమైనవి అని అన్నాడు. దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనిపించని. దృశ్యమైనవి అంటే కనిపించేవి, అదృశ్యమైనవి అంటే కనిపించనివి. హ్యూమన్ బాడీ దృశ్యమైనది, బట్ హ్యూమన్ బీయింగ్స్ దృశ్యమైన వారు కాదు, కనిపించిన వారు. నేను అదృశ్యుని, నా దేహము దృశ్యమైనది. ఇంకా చెప్పాలంటే బాహ్య పురుషుడు దృశ్యమైన వాడు, ఆంతర్య పురుషుడు అదృశ్యుడు. ఆత్మ కనిపించేది కాదు, శరీరం మాత్రమే కనిపిస్తుంది. ఈ శరీరము నేను అనే ఆత్మకి గుడారం. 5వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. మనము దిగంబరులము కాక, అంటే ఈ వస్త్రము ధరించుకునే వారిని కనబడదు అన్నాడు. ఒకసారి నాకు వీళ్ళందరూ చూడండి, మన నేను అనే ఆత్మకి మనిషిని ఎలా చేశాడు దేవుడు అంటే 2 భాగాలని చాలాసార్లు మనం విన్నాం. ఆదికాండ 2:7లో శరీరాన్ని మట్టితో చేశాడు, ఆత్మని దేవుని ఎదురుని ప్రవేశపెట్టాడు. మనిషి అంటేనే 2 ముఖ్యమైన భాగాలు. అందులో నేను అనే ఈ పరిధి ఆత్మకు సంబంధించిందని గతంలో చాలాసార్లు మనం స్టడీ చేశాం. అయితే ఈ నేను అనే ఆత్మకి గుడారము ఈ శరీరం. నేను అనే ఆత్మకి గుడారము ఈ శరీరం. ఈ శరీరము ఏదో ఒక రోజు
కనపడుతుంది కనుక అదృశ్యమైపోతాయి, లయమైపోతాయి. ఈ అదే చెప్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినాడు. శిథిలమైపోతా ఈ నివాసం డే బై డే ఏమైపోతుంది? ఆయుష్ మనకు తెలియదు, కానీ పుట్టినరోజు రాగానే గంతులేస్తారు, కానీ చాలా మంది అర్ధరహితంగా ఆయుష్ తరిగిపోతుంది. ఒక సంవత్సరం అయిపోయిందనే సంగతి మర్చిపోతున్నాడు. ఒక సంవత్సరం వచ్చిందని ఎగురుతున్నారు తప్ప అసలు వచ్చిన దాంట్లో ఒక సంవత్సరం ఎగిరిపోయింది. అయ్యో నేను చేయాల్సిన పనులు ఇంకేమైనా ఉన్నాయా అనవసరం టైం వేస్ట్ అయిపోయింది, మళ్ళీ టైం తిరిగి రాదు, టైం దగ్గర పడుతుంది. బాధ్యత గల వాళ్ళకి ఏంటంటే టైం దగ్గర పడే కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా ఎలా ఫినిష్ చేయాలని ఆతృత ఉంటుంది. అంతేగాని ఏదో కాలం వచ్చేసిందని గంతులెత్తు, కేకులు కట్ చేసి రోడ్ల మీద గంతులెత్తు, ఈ వ్యర్థమైన కార్యక్రమాలు చేసే వాళ్ళంతా కూడా టైం సెన్స్ లేని వాళ్ళు. టైం సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అలాగా సమయాన్ని వృధా చేయరు. ఒకటి పుట్టినరోజు వచ్చింది, అయితే నాకు ఇచ్చిన సమయంలో అయిపోయిందా, నాకు కూడా వచ్చిన 21వ తారీఖుకి 50 సంవత్సరాలు వచ్చాక ఇదప్పుడే 50 వచ్చింది అనిపిస్తుంది నాకు. అంటే ఈ పని ప్రారంభించి దాదాపు 27 సంవత్సరాలు దాటిపోయింది. 28 సంవత్సరాలు అవుతుంది నేను ఈ పని ప్రారంభించి. నాకు 28 సంవత్సరాలు వచ్చేసి నేను ఎప్పుడే సేవలో అనుకుంటున్నాను. నేను అప్పుడే నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటున్నాను. అంటే బిజీ షెడ్యూల్ వల్ల నాకు టైం ఎలా గడుపుతుంది నాకే తెలియని పరిస్థితి. ఇప్పుడు మన పెట్టి అసలు ఇంత టైం అయిపోయింది, నాకు క్రీస్తు సంఘానికి నేను ఏం చేయాలని వచ్చానో అది చేశానా లేదా, అసలు ఎంతవరకు చేశాను అని నన్ను నేను పరిశీలించుకోవాలా. ఆ ఏప్రిల్ 21 వస్తుందంటే 50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి అని గంతులు వేయటానికి కాదు. ఈ 50 సంవత్సరాల్లో క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, నేను ఆయన కొరకు ఆయన సంఘం కొరకు ఏం చేశాననే ఒక ప్రశ్న వేసుకోవడానికి ఆలోచన చేస్తున్నాను. మా ఆవిడ ఏమంటుందంటే, డాడీకి ఏమైతే 50 సంవత్సరాలు వచ్చినాయని వాళ్ళ అమ్మాయితో డిస్కషన్, డాడీకి 50 సంవత్సరాలు వచ్చినాయి. డాడీ ఆలోచన ఏంటంటే అసలు 50 సంవత్సరాలు ఆయన సంఘం కొరకు ఏం చేశాను నేను ఇప్పటి వరకే. వాళ్ళకి ఏంటంటే అంతా అదే చేసింది, నువ్వు మా గురించి ఏం పట్టించుకున్నావు అని ఆ ఫీలింగ్ కాదు. నేనేమనుకుంటానంటే ఏదో కొడతా భక్తులాగా ఏదో కొంచెం చేయగలిగాని చేయాల్సినంత క్రీస్తు సంఘానికి చేయలేకపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది అనేది నాకున్నటువంటి ఫీలింగ్. వాళ్ళకి ఏంటంటే అసలు టైం మొత్తం అక్కడే గడిపేస్తాడు, మాకు అసలు టైమే కనపట్లేదని వాళ్ళ ఫీలింగ్. సరే, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అట్లా అర్థమవుతాను. నేను నా స్థాయిలో నాకు ఎలాగ అర్థమయ్యానంటే నేను చేయాల్సినంత చేయాలి క్రీస్తు సంఘానికి, కనీసం అవకాశం ఇస్తే భవిష్యత్తులో నేను చేయాలి అని ఆలోచన. ఇలాగా ఒక కామన్ సెన్స్తో ఇచ్చిన పీరియడ్ని, ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో హ్యూమన్ బాడీకి, ఆ పీరియడ్లో డే బై డే అది కృషించిపోతుంటుంది. ఎప్పుడూ వృద్ధాప్యంలో కాదు నువ్వు రావాల్సింది ఆయన దగ్గరికి. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తల స్మరణ తెచ్చుకోమన్నాడు ప్రసంగి 12:2. చాలామంది ఏంటంటే వయసు అయిపోయిన తర్వాత దేవుడు, భక్తి, భయము అని ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన శ్లోగాలు ఉన్నాయి. అప్పుడేదో తీర్థయాత్రలు నటుడు తిరగాలి, వయసులో అలాంటివన్నీ చేయకూడదు, విచ్చలవిడిగా జీవించని ఒక చెత్త ఫిలాసఫీ లోపంలో ఉంది. అది ఆ టైంలో మనమేం చేస్తాం, అసలు మనకే ఎవరు మెత్తగా నూరి గేదెలకి పోసినట్టు, పశువులకు పోసినట్టు మెత్తగా నోట్లో పోతే అది లోపలికి వెళ్ళింది. మన నవ్వులలో ఇప్పుడు పళ్ళు ఊడిపోతాయి. ఏం నవ్వుతాయి ముసలోళ్ళు పళ్ళు ఊడిపోతాయి. తిరగట్టు రాళ్ళ ధ్వని తగ్గిపోద్ది అన్నాడా అంటే పళ్ళు ఊడిపోతాయి. కిటికీలో గుండా చూసేవారు కానరారు అన్నాడా అంటే కళ్ళు పోతాయి. వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టుకోలేదు, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోలేదు, నేడు కడుక్కోలేదు, మెత్తగా పిసికి తిందాం నోట్లో వేసుకుంటే పళ్ళు ఊడిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, మెత్తగా పిసికి నోట్లో పోతే కానీ అరగదు. ఆ వయసులో దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు మీరు? దేవుడి కొరకు ఆ వయసులో ఏం చేయగలరు చెప్పండి? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక కను దృష్టి పోయాక చదువాలని ఉంది నీ వాక్యము, చదువాలని ఉంది నీ వాక్యము అని రంగం గారు అనుకుందనుకో, ఏం ఉపయోగం చెప్పండి? కళ్ళన్నీ పోయాక కళ్ళజోడు కూడా పనిచేయనప్పుడు చదువు పెద్ద బైబిల్ తీసుకుంది. ఇప్పుడు చదువుకోకుండా ఖాళీ టైంలో టీవీ చూస్తా కూర్చొని టైం అంతా టీవీకి తగలేసి కనీసం ఒక గంట అయినా బైబిల్ చదవాలని ఆలోచన ఇప్పుడు రాకపోతే ఆ కళ్ళు కాస్త పోయి ఆ కళ్ళజోడు కూడా పనిచేసి తీసుకొచ్చినప్పుడు చదవాలని ఉందయ్యా బైబిల్ చదవలేకపోతే అప్పుడు నా చెయ్యి పట్టుకొని ఏడితే ఏమైనా ప్రయోజనం ఉందా?
ఆ దరిద్ర టీవీ ఏదో కాస్త ఆపేసి ఇప్పుడే కాస్త దానికి బైబిల్ చదవడానికి టైం కేటాయిస్తే ఏమైనా కాస్త కొత్త జ్ఞానోదయం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎంతటి మనుగాడైనా దేహంలో స్థిరంగా ఉండేవాడు కాదు. తరము వెంబడి తరము గతించిపోతాయి. అంటే దృశ్యమైనది ఏది కూడా నిత్యము ఉండదు. ఇట్స్ ఫిక్స్. మనం నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అంగీకరించినా తిరస్కరించినా ఇదే నిజం. సో దాని మీద ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, ఓవర్ లుక్ అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, ఓవర్ థింకింగ్ అనేది బైబిల్ తెలియని అజ్ఞానులు చేసే పని. బైబిల్ ఎరిగిన కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి కూడా వాటి మీద ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ థింకింగ్, ఓవర్ లుకింగ్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే ఈ వచ్చిన ఈ పాఠం మొత్తానికి కీవర్డ్, అందుకే నేను దాన్ని ఫస్టే దాన్ని పెట్టాను. మీరు వీలైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 నుంచి 18 వచనాలు కంటెక్ట్ చేయండి. అలాగే 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు కూడా కంటెక్ట్ చేయడానికి ప్రయత్నించేయండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. 4:18 వచనం. క్షణమాత్రముండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ ఒక్క మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనిపించే ప్రతిదీ కూడా ఎక్స్పైర్ అయిపోద్ది. కనిపించిన ప్రతిదీ కూడా దేర్ ఇస్ నో ఎక్స్పైర్. దేవుడు అదృశ్యుడు అని బైబిల్ చెప్తుంది. అక్షయుడు అదృశ్యుడు అని తిమోతి 1వ పత్రిక 1:17 అన్నాడు. దేవుడు అంటే అదృశ్యుడు. సో ఆయనకి ఎక్స్పైర్ డేట్ లేదు. దేవునికి ఎక్స్పైర్ డేట్ లేదు. కనపడుతుంది కనుక దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆత్మ కనిపించట్లేదు కనుక దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. యుగం అంతమైపోద్ది అనడానికి సింపుల్ రీజన్. కనబడే ప్రతిదీ ఇక్కడ ఏమన్నాడంటే యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. యూనివర్సల్ ట్రూత్ ఇది. ఎవరైనా అంగీకరించదగినటువంటి సత్యం, కాదనలేనటువంటి బలమైన నిజం. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎన్నో క్లోజ్ అయిపోతున్నాయి. ఈ దేహము మనకంటే ముందు చాలా దేహాలు రాలిపోయినాయి. ఈ దేహం, మన దేహం కూడా ఏదో రోజు రాలిపోద్దా? ఇది కళ్ళ ముందు జరిగే నిజం కాదు. దీన్ని ఎవరు కాదంటారు చెప్పండి? కాదనలేని బలమైన సత్యం అని నేను అన్నాను, ఒప్పుకుంటారా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అది ఎవరైనా, ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. ఎనీబడి, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, ఎనీవే. దృశ్యమైనది ఎల్లప్పుడు ఉండదు, అదృశ్యమైనదే ఎల్లప్పుడు ఉంటుంది. కాబట్టి దృశ్యమైన లోకానికి అంతం ఉంటుంది. దాన్నే ఎస్కటాలజీ అని అన్నాడు. రెండో విషయానికి వెళ్తే కొత్త నిబంధనలో ఎలా వినియోగించాడంటే ఎస్కటోస్ అనే ఈ గ్రీక్ వర్డ్ని కొత్త నిబంధనలో, అంటే కొత్త నిబంధన మొదట గ్రీకులో రిటర్న్ చేయబడింది, అంటే రాయబడింది. కొత్త నిబంధన రాసిన 8 మంది రచయితలు అక్కడక్కడ అరబిక్లో రాశారు తప్ప మిగిలిన మొత్తం కూడా గ్రీక్లోనే రాశారు. కొన్ని 2-3 చాప్టర్స్ మాత్రమే తప్ప మిగిలినంతా కూడా గ్రీక్లో రాశారు. గ్రీక్ బైబిల్లో ఈ పదాలు ఎక్కడెక్కడ ఉపయోగించారో మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమన్నాడంటే అంత్య దినముల యందు అనే మాటని వినియోగిస్తూ మాట్లాడాడు. ఒకసారి చదువుదాం చూడండి. అంత్య దినముల యందు అనే పదం అక్కడ ఉండదు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. అంత్య దినములు, అంత్య దినము కాదు ఇది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంత్య దినములు వేరు, అంత్య దినము వేరు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైం పీరియడ్లో ముగిసిపోతాయి. ఇప్పుడు ఇది మాట్లాడింది ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క యుగానికి లేక ధర్మశాస్త్ర యుగానికి ముగింపు రోజుల గురించి మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడు ముగించబడిద్ది అంటే యేసు శిలువ మరణంతో స్టార్ట్ అయ్యి క్రొత్త నిబంధన సందేశం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
అపోస్తుల ద్వారా రాసే వరకు కొనసాగుతూ ఉంటుంది. అందుకని కానీ అంత్య దినములు అని అన్నాడు. అంటే ఒకరోజు కాదు, కొన్ని దినాలన్నింటినీ కలిపి మాట్లాడాడు. దాన్ని లాస్ట్ డేస్ అన్నాడు ఇంగ్లీష్లో. అంత్య దినములు అనే పదం వాడాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం చదివితే, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చును తెలుసుకున్నాము. ఇక్కడ కూడా అదే పదం వాడాడు, అంత్య దినములలో అనే పదం. ఈ 2 స్థలాల్లో కూడా ఎస్కటోస్ అనే గ్రీక్ వర్డ్ ఉపయోగించారు. మనం స్టడీ చేసే టాపిక్ ఏంటంటే ఎస్కటాలజీ. అంత్య దినములు అనే ఈ పదాన్ని గ్రీకులో ఏం ఉపయోగించాడంటే ఎస్కటోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఎస్కటోస్ అనే పదం నుంచి ఎస్కటాలజీ అనే పదం ఉనికిలోకి వచ్చింది. దాని తెలుగులో యుగాంతం లేక యుగాంత శాస్త్రము అనే పదాన్ని తర్జుమా చేయడం అనేది జరిగింది. ఒకసారి మరొక పదాన్ని మనము పేతురు రాసిన 2వ పత్రిక 3:3 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:3లో అక్కడ కూడా ఈ విషయాన్ని మాట్లాడతాడు. 2వ పత్రిక 3:3. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అన్నాడు. ఒకటేమో యావేలు ప్రవచనం యొక్క నెరవేర్పు అన్నాడు. అది యావేలు 2:28. అంత్య దినములలో ఆత్మ కుమ్మరింపుల గురించి మాట్లాడాడు. అపోస్తలుల కార్యం 2:17. మరొకటేమో తిమోతికి రాస్తూ ప్రజల యొక్క జీవన విధానం ఎలా మారిపోతుందో చెప్పాడు. అంత్య దినములు అంటే ఈ కాలంలో ప్రపంచానికి ముగింపు అయ్యే కాలంలో ప్రజల యొక్క మనుగడ ఎలాగైపోతారంటే అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ మాట చదువుతున్నప్పుడు, ప్రస్తుత ప్రపంచాన్ని స్టడీ చేస్తున్నప్పుడు నాకు అయితే కొన్ని సందర్భాల్లో భయం కలిగించే సంఘటనలు ఎంత భయంకరమైనవిగా తయారైపోతున్నాయంటే మనుషులు కనీసం వారి ఇంటి వారిని కూడా గౌరవించలేనటువంటి పరిస్థితి. పూర్వకాలం ఎప్పుడో అరుదుగా జరిగాయి. అమ్మో అంత భయంకరం, భర్త భార్యనే చంపేశాడు అనగానే అదంతా ఒక భయంకరంగా ఉండేది. ఇప్పుడు కామన్ అయిపోయింది భర్త భార్యని చంపేది. ఇంకో లేటెస్ట్ న్యూస్ ఏంటి తెలుసా? భార్య భర్తను చంపడం కూడా కామన్ అయిపోయింది. భార్యను భర్తను చంపడం కూడా కామన్ అయిపోయింది. నేను సైకియాట్రిస్ట్ ఆయన పేరేంటి, కళ్యాణ్ చక్రవర్తి గారి ప్రోగ్రాలు అప్పుడప్పుడు చూస్తుంటాను. ఒక అమ్మాయి నలుగురిని పెళ్లి చేసుకుంది, ఒకరి తర్వాత ఒకరు తిరిగి ఒకరిని నలుగురు చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలు చెప్తుంది, రేపు 5వ వాడిని కూడా ఇలాగే వాడేస్తాను, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఆడుకున్నారు, నా అవసరం కోసం నేను ఆడుకున్నాను అంటుంది. సైకియాట్రిక్ అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారి మైండ్ బ్లో అయిపోయింది. ఆయన కాసేపు మాట్లాడాల. ఒక మానసిక వైద్యుడికి మైండ్ బ్లో అయిపోయేటటువంటి సమాధానం చెప్పింది ఒక అమ్మాయి. అది యూట్యూబ్లో హాల్చల్ చేస్తుంది ఆ క్లిప్. నేను ట్రైన్ వెళ్తున్నప్పుడు అప్పుడు ట్రైన్ దొరుకుతుంది నాకు. ఎక్కడ ట్రైన్ బస్సులో జర్నీ చేస్తున్నాం, మామూలుగా ట్రైన్ దొరుకుతుంది. ఇవన్నీ చూస్తే అమ్మాయి ఉంటుంది, నలుగురు ఎలా చేసామో ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఆడుకున్నారు, నా అవసరం కోసం నేను ఆడుకున్న వాళ్ళని రేపు 5వ వాడిని కూడా ఇట్లాగే చేస్తానంటుంది. ఒక పేరు మోసిన లాయర్ ఉన్నారు అక్కడ, ఒక పేరు మోసిన మానసిక వైద్యులు ఉన్నారు అక్కడ, ఒక సామాజిక న్యాయం కోసం పోరాడే ఒక సామాజిక కార్యకర్త ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య ఆ యవ్వన స్త్రీ ఎవరు పెట్టి అంటుంది, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఆడుకున్నారు, నా అవసరం కోసం నేను ఆడుకున్నా, రేపు 5వ వాడిని కూడా ఇట్లాగే చేస్తానని ఎంత ధైర్యం చెప్తుందో. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదివినప్పుడు అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిందని అన్నాడే. ఈ దరిద్రం ఇలా జరుగుతుందనే దేవుడు ముందుగానే అలాంటి విషయాలు తెలియజేశాడు. సో అటు నుంచి మనం ఒకసారి టచ్ చేద్దాం. ఈ పదాన్ని దేనికి వాడాడంటే అంత్య దినములో, లాస్ట్ డేస్ అనే దానికి ఎస్కటోస్ అనే గ్రీక్ వర్డ్ని ఈ వచనాలు వాడాడు. ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి. వస్తే తర్వాత దినముల అంతమందు అనే పదం వాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1:2 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి, ఈ దినముల అంతమందు, ఈ అంతమందు అనే దాని దగ్గర ఎస్కటోస్ అనే పదం వాడాడు గ్రీకులో. అంత ఈ దినముల అంతమందు అన్నాడు కదా, లాస్ట్ డేస్ అనే దానికి ఎస్కటోస్ వాడాడు. ఈ దినముల అంతమందు అనే దానికి కూడా ఎస్కటోస్ అనే గ్రీకు వాడిని ఉపయోగించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 కడవరి కాలమందు అనే మాట వాడాడు. కడవరి, అది కూడా ఎస్కటోస్ అనే గ్రీక్ వర్డ్. అంటే అంత్య దినాలకి ఎస్కటోస్ అని అన్నాడు. తర్వాత దినములు అంతమందు అనే పదానికి తెలుగులో రాసిన ఈ పదానికి ఎస్కటోస్ అనే గ్రీకులో వాడాడు. అలాగే కడవరి గడియ అనే మాట, కడవరి కాలం అని అన్నాడు. వచ్చేటండి పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 ఆయన జగత్తు పునాది వేయబడకమునిపై నియమింపబడిన కానీ తన మృతులో లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడి. నేను ఎందుకు అదే మాట చదవలేదంటే వీళ్ళు ఎత్తుకుంటాను నేను చదివేలోపు. కొంతమందికి డైరెక్ట్ అక్కడ రాలేదు, అందుకని ఆ వచ్చిన మొత్తం చదివాను. ఏమన్నాడు అక్కడ? కడవరి కాలమందు అనే పదం వాడాడు. దాన్ని అండర్లైన్ చేస్తే దాని గ్రీకులో ఎస్కటోస్ అనే వర్డ్ని ఉపయోగించాడు. ఒకే వాడు కామన్ వాడు గ్రీకులోకి వెళ్తుంటే, కానీ తెలుగులోకి వచ్చేందుకు ఈ పర్యాయ పదాలు దినములంతమందు, కడవరి కాలమందు, అంత్య దినములు, ఈ పదాలు పర్యాయ పదాలు ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18 కడవరి గడియ అన్నాడు, లాస్ట్ అవర్ అని అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:18 చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిని కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అంటే ఫస్ట్ సెంచరీలోనే అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాకపోతే కొంతమంది ఎప్పుడో లాస్ట్ డేస్కే అనుకుంటారు. ఇది అప్పుడే కాదు, అసలు ప్రారంభ శతాబ్దంలోనే అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. చదువు తగ్గిందట, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము అని అన్నాడు. ఈ కడవరి గడి అనే దానికి కూడా ఎస్కటోస్ అనే పదం వాడాడు. చివరి దినము అంటే లాస్ట్ డే అనే పదం వాడాడు. యోహాను సువార్త 6:39 రండి. యోహాను సువార్త 6:39 6:39 ఇలాగన్నాడు. యోహాను సువార్త 6:39 నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటి నన్ను పంపిన వాడిని సిద్ధమై ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు ఇది లాస్ట్ డేస్ కాదు, ఇది లాస్ట్ డే. ఇక్కడ కూడా ఎస్కటోస్ అనే పదమే వాడాడు. లాస్ట్ డేస్కి ఎస్కటోస్ అనే వాడాడు, లాస్ట్ డేకి కూడా ఎస్కటోస్ అనే పదం వాడాడు, లాస్ట్ థింగ్స్ అనే కార్యక్రమాలు కూడా ఎస్కటోస్ అనే పదం వాడాడు. అంటే కామన్గా గ్రీకులో ఒకే వర్డ్ ఉపయోగించాడు. దాని సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది చివరి దినములు కాదు, చివరి దినము, యుగాంతానికి సంబంధించినటువంటి దినము. కాలానికి ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నాయి కదా. ఆల్రెడీ మనం మార్చి నెల 23వ తారీఖులోకి వచ్చేసాం. ఈ నెల 28కి అయిపోద్దా? 31కి ఈ మంత్ అయిపోద్ది. నెలకు 30 రోజులు అని మనం అన్నాం కదా. ఇలాగే సంవత్సరాన్ని 360 రోజులు అన్నాం కదా. ఈ రోజులకి ఒక రోజు లాస్ట్ డే ఉంటుంది. ఫస్ట్ డే ఒక రోజు స్టార్ట్ అయింది, ఏదో ఒక రోజు, ఏదో సంవత్సరంలో, ఫస్ట్ సంవత్సరంలో లాస్ట్ డే కూడా ఒకటి ఉందన్నాడు. ఈ లాస్ట్ డే గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. చివరి దినమున ఏమన్నాడు అక్కడ? అంత్య దినమున అనే పదము ఇంగ్లీష్లో ఏమన్నాడంటే లాస్ట్ డే అన్నాడు. ఈ లాస్ట్ డే అనే దానికి గ్రీకులో వాడిన పదం ఏంటంటే ఎస్కటోస్ అన్నాడు. అంటే ఏం నేర్పిస్తున్నాడు దీని ద్వారా? 54వ వచనంలో కూడా అంటాడు కూర్చున్నమాట, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడని నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపను. అంత్య దినముల దినమా? దినము.
అంత్య దినాలనే సమాచారం ధర్మశాస్త్రానికి ముగింపును గురించి మాట్లాడేది. అది అంత్య దినము అనే సమాచారం లోకానికి ముగింపును గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం బైబిల్ ఇప్పటి వరకు చూసినట్లు అంత్య దినములు అనే పదం చూసాం కదా, అవి ధర్మశాస్త్రానికి ముగింపు గురించి మాట్లాడాడు. అంత్య దినము అనేది లోకానికి ముగింపు గురించి మాట్లాడాడు. ఈ లోకం ముగించేటప్పుడు కూడా కొన్ని దినాలని అంత్య దినాలు అనే పదం ఉపయోగించాడంటే జరిగే చర్యలను బట్టి ఇది అంత్య దినం అని, చివరి గడి అని మనం గ్రహించగలమనండి. 11:24 వచ్చాయి. యోహాను సువార్త 11:24లో ఇక్కడ కూడా దాని గురించి మాట్లాడతాడు. మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నాడు. అంటే ఆయన సోదరుడు లేస్తాడని నేను చెప్పినప్పుడు ఇప్పుడు లేస్తాడు అనుకోవట్లేదు అమ్మ. దానికి ఒక అర్థం కూడా చెప్పాడు అక్కడ. అంత్య దినమున అంటే పునరుద్ధాన దినమున. పునరుద్ధానం అనేది ఎప్పుడు జరుగుతుంది అన్నాడు? ఒకసారి 5వ అధ్యాయానికి వచ్చింది వెనక్కి, 28, 5వ అధ్యాయం 28. దీనికి ఆశ్చర్యపడకుడి. యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకుడు, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. ఈ బయటకు వచ్చే కార్యక్రమం గురించి చెబుతుంది ఈవిడ. ఎవరు? లాజరు యొక్క సోదరి. ఈయనంటున్నాడు ఆయన చనిపోయాడు, 3 రోజులు అయింది, లేస్తాడు అంటున్నాడు. లాజరు లెక్కమంటే లేచాడు ఆయన. తర్వాత ఈ అధ్యాయం మీరు 11వ అధ్యాయం చదివితే లాజర్ని లేపిన సందర్భం ఇది. కానీ అతని సోదరికి అర్థం కాలేదు. ఏంటి? ఏమర్థం కాలేదు? ఇప్పుడు లేస్తాడనేది కాకుండా అంత్య దినమున లేపుదు అని, మృతుల పునరుద్ధానం ముందు లేస్తాడని నేను ఎరుగుతును, నేను నమ్ముతున్నాను అని అంటుంది ఆవిడ. ఎవరు? లాజరు యొక్క సోదరి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మృతులు లేపబడే దినం ఉంటుంది. అది లోకానికి ఆఖరి దినము. అంత్య దినము అనే మాట వాడాడు. మృతులు లేపబడే దినాన్ని మరొకసారి 11:24, 11వ అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం. యేసు మీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నాడు. అంత్య దినమున, దినములు కాదు అది, అంత్య దినం అంటే లాస్ట్ డే అని అన్నాడు. ఆ దినమున పునరుద్ధానుడే లేస్తారు అంటే మనం లేచే దినము లాస్ట్ డే. సమాధులు ఉన్న వారందరూ లేస్తారన్నాడే, అది లాస్ట్ డే. ఇక ఆ తర్వాత డేస్ ఉండవు. ఇక్కడ డేస్ ఉండవంటే సూర్యచంద్రులు కూడా ఉండవు. పంచభూతాలు లిఖితమైన వేండంతో లైన్ అయిపోతాయి. రోజులు లెక్కించే పరిస్థితి ఉండదు. సూర్యచంద్రుల్ని దినములు మాసములను కౌంట్ చేయడానికి అనే చెప్పాడు. ఆదికాండం 1:14-15 ఈ సూర్యచంద్రులు దేనికంటే